నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే పులివెందులలో పర్యటించారు. అక్కడ చాలామంది కాంట్రాక్టర్లు అయితే వాళ్ళు ఏంటంటే అప్పులు చేసి మరి మేము కాంట్రాక్ట్ పనులు చేశాము, కానీ ఇప్పటివరకు అయితే మా బిల్లులు అయితే చెల్లించలేదు అని చెప్పేసి వాళ్ళు అయితే తిరగబడడం జరిగింది. మరి అక్కడ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం మాత్రం కోర్టుకు వెళ్ళైనా సరే బిల్లులు తెచ్చుకుందామని చెప్పేసి అంటున్నారు. మరి ఏం జరగబోతుంది ఏంటనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన. సో అక్కడ ఏంటంటే కొంతమంది కాంట్రాక్టర్లు అయితే వాళ్ళు ఎన్ని అప్పులు చేశారో ఆ డాక్యుమెంట్స్ పట్టుకొని వాళ్ళు అయితే వాళ్ళ ఇంటి దగ్గరికి చేరుకోవడం జరిగింది. అక్కడ ఏంటంటే ఆ కాంట్రాక్టర్లు మేము అప్పులు చేసిన దానికి మా ఆస్తులు అమ్మినా కూడా ఇప్పుడు అది కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాం, మాకు మా బిల్లులు చెల్లిస్తారా లేదని చెప్పి అడగడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం కోర్టుకు వెళ్ళైనా సరే మీ బిల్లులు తెచ్చుకుందామని చెప్పేసి చెప్తున్నారు. మరి ఇది సాధ్యమయ్యే పని అంటారు? పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డిని ప్రశాంతంగా ఉండనీరా, ఆయన ఏదో ప్రశాంతంగా ఉంటుంది కదా అని పులివెందులు వెళ్ళాడు. వెళ్తే అక్కడ బిల్లుల పంచాయతీ, జనం ఎగబడ్డట్టున్నారు. వర్కులు చేసిన వాళ్ళంతా కూడా అప్పులు చేసి ఈ పనులన్నీ చేశాము, ఇప్పుడు ప్రభుత్వం పోయింది, మీరు ముఖ్యమంత్రి కుర్చీ దిగిపోయారు, మా బిల్లులు ఎలా, మా అప్పులు తీరేది ఎలా, ఇక ఆత్మహత్యలేనా అని వాళ్ళు వాపోవడం మనం చూసాం. పులివెందుల మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, వైస్ చైర్మన్ మనోహర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా కౌన్సిలర్లంతా వెంటేసుకుని జగన్మోహన్ రెడ్డిని, ఆయన భార్య దగ్గర కూడా ఆ మహిళా కౌన్సిలర్లు వాపోయినట్టుగా, ఏంటమ్మా మా పరిస్థితి, మీ ఆయన ఇట చేశాడు, జగన్ రెడ్డి ఇప్పిస్తాడు, మీకేం భరోసా లేదని ఏదో చెప్పినట్టుగా ఉన్నారు. పాడా అని చెప్పి పులివెందుల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, ఆ పులివెందుల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కింద పెద్ద ఎత్తున పనులు చేశారు. దాని మీద అతను అదే చెప్తున్నాడు, ఏమని, నేను 4 ఏళ్లలో 400 కోట్ల బిల్లులు ఇప్పించాను, ఇప్పుడు ఏంటి ఆఖరి సంవత్సరం బిల్లుల కోసం మీరు ఇంత వేధిస్తారేంటి, అవి ఎట్లయినా నేను తెప్పిస్తాను, అవసరమైతే న్యాయ పోరాటం చేద్దాం. గతంలో ఏ విధంగా అయితే తెలుగుదేశం బిల్లులు వీళ్ళు ఆపారో, అప్పుడు ఉపాధి హామీ పనులు చంద్రబాబు ముఖ్యమంత్రిగా పెద్ద ఎత్తున గ్రామీణ అభివృద్ధి అక్కడ సిమెంట్ రేట్లు వేసినప్పుడు అక్కడ ఆ నరేగా ఫండ్స్తో ఉపయోగించిన బిల్లులు ఆపేశారు. వాటిపైన వాళ్ళు సుదీర్ఘ న్యాయ పోరాటం చేశారు. హైకోర్టు బిల్లులు ఇవ్వమన్నా కూడా ఇవ్వని జగన్మోహన్ రెడ్డిని మనం చూసాం. ఇప్పుడు ఏమంటున్నాడు, నేను ఇప్పిస్తాను, వాళ్ళకి నేను ఇచ్చాను బిల్లులు కాబట్టి మీకు కూడా నేను బిల్లులు ఇప్పిస్తాను, నాది షూరిటీ అంటున్నాడు. కానీ వాళ్ళకి ఇచ్చిన హామీ అంతసేపు లేడు పులివెందుల్లో జంప్. ఇలా ఒత్తిడి తట్టుకోలేక ఎక్కడికి వెళ్ళిపోయాడు, భార్య భర్త ఇద్దరు బెంగళూరు యలహంక ప్యాలెస్కి వెళ్ళిపోయారు. తాడేపల్లి ప్యాలెస్లో ఇక్కడ ప్రశాంతత లేదని పులివెందులు వచ్చారు. ఇక్కడ ఉంటే అసెంబ్లీకి పోవాల్సి వస్తుంది, అక్కడ అయ్యన్న పోరు తట్టుకోలేం, ఆయన స్పీకర్ స్థానంలో చూడలేనని చెప్పి ఎక్కడ పోయాడు, పులివెందుల్లో బిల్లుల పంచాయతీ, వాళ్ళంతా ముట్టడి, నీకు అద్దాలు పగలగొట్టి నిలదీసిన పరిస్థితుల్లో అతను అక్కడి నుంచి కూడా ఇప్పుడు ఎక్కడికి, బెంగళూరు పారిపోయిన పరిస్థితి. ఎంతమందిని తట్టుకుని, ఎంతమంది ఎంటబడుతుంటే పారిపోతే ఎట్లా, పారిపోయేవాడు నాయకుడు ఎలా అవుతాడు, ధైర్యంగా నిలబడాలి. నిన్న వాళ్ళతో కూడా చెప్పాడంట, ధైర్యంగా ఉండండి, మీకు అండగా నేను ఉంటాను. ముందు నువ్వు ధైర్యంగా ఉంటే కదా, అసలు నీలోనే ధైర్యం సడలినప్పుడు పదే పదే నాకు వయసు ఉంది, నాకు సత్తువ ఉంది, నేను నడుస్తాను అని నువ్వు అన్నా వాళ్ళల్లో నమ్మకం పోయింది, నీ పట్ల విశ్వాసం సన్నగిల్లింది. నువ్వు ఎంత శక్తిమంతుడువో, నీకెంత సత్తు ఉందో మొన్న ఎన్నికల ప్రచారంలోనే తేలిపోయింది. ఏసీలకు అలవాటు పడ్డావు, విలాస జీవితానికి అలవాటు పడ్డావు, 500 కోట్ల భవంతిలో తప్ప నువ్వు ఉండని పరిస్థితి, 40 కోట్ల బాత్ టబ్లో తప్ప నువ్వు స్నానం చేయలేని పరిస్థితి. ఇలాంటి విలాస పురుషుడు ఇంకా నువ్వు కష్టపడతాను, మీకోసం నిలబడతాను అంటే వాళ్ళు నమ్ముతారా? వాళ్ళ జగన్మోహన్ రెడ్డి భవిష్యత్ అంధకారంగా మారుతుంది. ఇవాళ ఆయన పార్టీని నడుపుతాడా లేదా, ఎవరి దారి వాళ్ళు చూసుకునే ప్రయత్నాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. ఎంపీలు కూడా బీజేపీతో మాట్లాడేసుకున్నారు అని చెప్పి ఆదినారాయణ రెడ్డే చెప్పాడు. అవినాష్ రెడ్డి తప్ప ఎంపీలంతా గంపగొత్తగా బీజేపీలో చేరిపోతున్నట్టు. ఇక్కడ కూడా అసెంబ్లీలో కూడా ఇతను ఇంకా అసెంబ్లీకి వెళ్ళడం అనేది ద్రోవపడిపోయింది. ఎందుకని, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళేవాడైతే రెండో రోజు ఎగ్గొట్టడు. అయ్యన్న పాత్రను చూస్తే ఇతనికి దడుపు జ్వరం వస్తున్నట్టుంది.
స్పీకర్ స్థానంలో అయ్యన్న పాత్రుడిని చూడటానికి కూడా జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా లేడు. ఎందుకంటే స్పీకర్ ఎన్నిక, స్పీకర్ బాధ్యతల స్వీకారంలో వీళ్ళు బాయ్కాట్ చేశారు. రెండో రోజు సభ ఎగ్గొట్టారు. నెక్స్ట్ బడ్జెట్ సమావేశాల కన్నా వీళ్ళు అటెండ్ అవుతారా? అప్పుడు ఉండేది అక్కడ ఆ స్థానంలో అయ్యన్నే. అయ్యన్న అంటే ఎందుకు మీరంత భయపడుతున్నారు? ఇప్పుడు ఇక్కడ ఏంటి, మీరు చూడాల్సింది అయ్యన్న పాత్రుడిని కాదు, స్పీకర్ని చూడాలి. అక్కడ చూడాల్సిన స్థానం చూడకుండా వీళ్ళు ఎవరిని చూస్తున్నారు? వ్యక్తిని చూస్తున్నారు, భయపడిపోతున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి దేనికి భయపడాలి? అయ్యన్న పాత్రుడో చంద్రబాబును చూసి, పవన్ కళ్యాణ్ను చూసి కాదు కదా భయపడాల్సింది. అసలు భయపడాల్సిన టైంలో భయపడలేదు కదా సార్. నువ్వు భయపడాల్సింది నీ తప్పులకు భయపడాలి. నువ్వు చేసినటువంటి అక్రమాలకి, అవినీతికి భయపడాలా? నేరాలు, ఘోరాలకి భయపడాలి. నేను ఇన్ని నేరాలు చేశాను, ఇన్ని ఘోరాలకి పాల్పడ్డాను, శిరోముండనాలు, సజీవ దహనాలు, గ్రామ బహిష్కారాలు, తోటల నరికివేతలు, మున్నెన్నడూ చూడలేదంతా. పెద్ద ఎత్తున విధ్వంసం, ప్రజావేదిక కూల్చివేత దగ్గర నుంచి తెలుగుదేశం, జనసేన భవనాలు కూల్చివేశారు. ఇప్పటంలో 52 ఇళ్ళు కూల్చేశారు. అయ్యన్న పాత్రుడు ప్రహరీ కూడా కూల్చేశారు. పల్లా శ్రీనివాసరావు షాపింగ్ కాంప్లెక్స్ కూల్చేశారు. గీతం యూనివర్సిటీ బిల్డింగ్స్ కూల్చేశారు. ఎంత విధ్వంసం చేశారు. ఈ తప్పులు, ఈ నేరాలు ఇవాళ శాపాలుగా అతనికి వెంటపడుతున్నాయి. అందుకని భయపడుతున్నాడు. తన పార్టీ కార్యాలయాలు ఎక్కడ కూలగొడతారో, ఇప్పుడు ఆల్రెడీ ఒక కార్యాలయం కూలేశారు. ఎక్కడ? తాడేపల్లి బోటు యార్డ్ ఆక్యుపై చేసి కట్టాడు. అది కూడా ఒక కుట్ర. ఏది? సీడ్ యాక్సెస్ రోడ్డుని బ్రేక్ చేసి అక్కడ నేషనల్ హైవేకి కలపకుండా అమరావతిని నాశనం చేయటం కోసం ఆ ల్యాండ్ ప్యాకెట్ తన పార్టీ కార్యాలయానికి కేటాయించుకుని అక్కడ కట్టాలని చూస్తే అది అమరావతి బృహత్ ప్రణాళిక దెబ్బతింటుంది కాబట్టి దాన్ని కూల్చేశారు. ఈ కూల్చివేతలే ఇవాళ జగన్మోహన్ రెడ్డిని కూల్చేశాయి. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇతను ముఖం చాటేసే పరిస్థితి. ఏది? అప్పులాళ్ళు కనుక ఎదురైతే ముఖం చాటేసుకుని వెళ్తున్నట్టుగా కార్యకర్తలు ఎక్కడ నిలదీస్తారు అని ఇతను ముఖం చాటేస్తున్నాడు. నాయకులు ఎక్కడ నిలదీస్తారు అని ఇతను ముఖం చాటేస్తే ఇంకా పార్టీనేమి నడుపుతాడు? మనం చూసాం కేసీఆర్ పరిస్థితి తెలంగాణలో ఏమైందో. పార్లమెంట్ ఎన్నికల్లో నీకు 20% ఓట్లు తగ్గిపోయాయి. అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేటలో హరీష్ రావుకి 84,000 మెజార్టీ వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లో 2800కి పడిపోయింది. సిరిసిల్లలో కేటీఆర్ గెలిచాడు అసెంబ్లీకి, పార్లమెంటుకి బీజేపీకి మెజార్టీ వచ్చింది. 39 స్థానాల్లో బీఆర్ఎస్ గెలిస్తే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో 3 స్థానాలే వచ్చాయి వాళ్ళకి మెజార్టీ. 24 స్థానాల్లో కాంగ్రెస్, 12 స్థానాల్లో బీజేపీ వచ్చేసిన దీంట్లో అక్కడ బీఆర్ఎస్ నడపలేని పరిస్థితి. కేసీఆర్ అక్కడ కాళ్ళు ఏలాడేసిన పరిస్థితి. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా అంతే. మరో 4 నెలలు జగన్మోహన్ రెడ్డి పార్టీని నడుపుతాడా, మూసేస్తాడా అనే దీంట్లో కార్యకర్తలంతా భయపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి చేసిన నేరాలు, ఘోరాలు ఇవాళ పార్టీ కార్యకర్తలకి శాపాలయ్యాయి. ఒకవైపేమో చేసిన పనుల తాలూకు పెండింగ్ బిల్లులు అప్పుల పాలయ్యారు. మరోవైపేమో వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి మరో 30 ఏళ్ళు అధికారంలో ఉంటారన్న ధీమాతో చెలరేగిపోయి తెలుగుదేశం, జనసేన వీళ్ళందరిపైన దాడులు, దౌర్జన్యాలకి పాల్పడ్డారు. ఇప్పుడు వాళ్ళెక్కడ కక్ష సాధిస్తారో అనే భయం 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 మధ్య ఇవాళ వైసీపీ, జగన్మోహన్ రెడ్డి కాలం గడుపుతున్నారు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.